గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు మై షో. హాయ్ సార్. అంటే కొంతమంది వ్యక్తులకి కొన్ని సినిమాలకి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు సార్. మురళీమోహన్ గారు అంటే ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని మనిషి, ఒక లెజెండరీ స్థాయిలో ఉన్న వ్యక్తి. సో మీలాంటి వ్యక్తితో ఈరోజు మీ ఎదురుగా కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను చాలా ఆనందంగా, ఇది నాకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సార్, అతడు అంటే 20 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన సినిమా, ఒక 1000కి పైగా టీవీలో టెలికాస్ట్ అయిన మూవీ. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది, ఇది అంటే ఒక రామాయణం, ఒక మహాభారతం మనం చూస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు చూసినా ఒక తన్మయత్వం, ఒక అనుభూతి వస్తూ ఉంటుంది. నేను మరీ అలాంటి ఒక దేవుడితో సమానమైన వాటి గురించి పోల్చట్లేదు, కానీ సినిమా పరంగా వచ్చేలేకే అతడు సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్. ఆ సినిమాకి మీరు నిర్మాత. సో ఈరోజు ఆ మూవీ రిలీజ్ అవబోతుంది, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక సంచలనం సృష్టించింది అప్పుడే. సార్, మహేష్ బాబు సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ కింద చాలామంది చెప్తారు ఈ సినిమా. సార్, ఎస్పెషల్లీ మహేష్ బాబు రేంజ్ పెరిగింది ఇక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ. ఇది దీని కంటిన్యూషన్ ఇమీడియట్గా అయితే అతని తర్వాత పోకిరి పడి అసలు తర్వాత పోకిరి. దీనికి వచ్చిన దీని సక్సెస్ దాని అడ్వాంటేజ్ వచ్చింది పోకిరికి. అక్కడి నుంచి అలా ఇక నెంబర్ 1లోకి వెళ్ళిపోయాడు అనుకోండి సార్. సినిమా అప్పుడు రిలీజ్ అప్పుడు పెద్ద ఇంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ముందు లేదు సార్. దాని మూలంగా కానీ ఇంకా ఏదైనా మూలంగా కానీ అనుకున్నంత పెద్ద హిట్ కాల, కానీ లేట్గా గుర్తించారు. సార్, టీవీస్లో రావడం మొదలుపెట్టింది. అందరూ టీవీలో చూసి ఇంత సినిమా, ఇంత మంచి సినిమా, కామెడీ ప్రమాణంగా ఉంది, డైలాగ్ అద్భుతంగా ఉంది, డైరెక్షన్ బాగుంది, మహేష్ బాబు కొత్త రకంగా చేశాడు, అట్లా అన్ని పేర్లు వచ్చేసి వచ్చే తర్వాత అసలు కంటిన్యూస్గా ప్రతి కొన్ని వారాలు అయితే శనివారాల్లో కంపల్సరిగా ఈ మూవీ పడని వారం అంటూ ఉండేది కాదు, ఉండేది కాదు. ఏదో ఒక ఛానల్లో కొడుతూ ఉండేది. చూసిన వాళ్ళు కూడా ఇదిగో ఈ బిట్టు చూడాలి, ఇదిగో ఈ కామెడీ సీన్ చూడాలి, లేకపోతే ఈ యాక్షన్ సీన్ చూడాలి. యాక్షన్ కూడా మేము చాలా ఎక్కువ ఖర్చు పెట్టాము సినిమా. క్లైమాక్స్ ఫైట్కి అయితే ఆ రోజుల్లో 28 రోజులు తీశారు ఒక్క ఫైట్. దానికోసం సెట్ వేసాం. అంటే ఒక పాడుపడిపోయిన ఒక చర్చి లాంటిది. అప్పటికి 3D టెక్నాలజీతో ఆ ఫైట్ షూట్ చేయడం నాకు తెలిసి అదే ఫస్ట్ టైం సార్. అది ఫస్ట్ మాస్టర్ ఉండి డైరెక్టర్ గారు అడగనే కానీ, కెమెరా పెన్ అడిగింది కానీ, ఎవరైనా సరే అందరు కలిసి అడిగిన దాని మీద దేనికైనా సరే బ్రహ్మాండంగా చేయండి సార్ అని చెప్పి మేము కూడా ఖర్చు గురించి ఆలోచించాం సార్. దాని మూలంగా యూకే నుంచి బ్రహ్మాండమైన కెమెరాస్ తెప్పించారు, దానికి సెట్ వేసాము. చాలా చూసిన వాళ్ళందరూ మాత్రం ఇది ఫైట్ వరకు ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంది అని చెప్పి మెచ్చుకోవడం జరిగింది సార్. మా